బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమైక్యకు చెందిన కొమరెల్లి రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు బహుజన కార్మిక యూనియన్లో చేరటం సంతోషకరమని వారికి ఘన స్వాగతం పలికారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసే వరకు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రానున్న కార్మిక సంఘ ఎన్నికలలో నేపథ్యంలో ఆర్టీసీ ప్రభుత్వ విలీనంపై అన్ని కార్మిక సంఘాలు ఏకమై లేబర్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మునిరాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఏవి రావుతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఒక పెద్ద యూనియన్కి ఒక ట్రేడ్ యూనియన్గా నాయకులుగా కొన్ని జేఏసీ సంఘాలకి జేఏసీ ఏర్పాటు చేసి కొన్ని యూనియన్లతోటి కన్వీనర్గా పనిచేసి మరి మేము ఈ మధ్యకాలంలోనే అనుకోకుండా అతను రిటైర్డ్ అయిన తర్వాత న్యూట్రల్గా ఉండడం గమనించి మా బహుజన కార్మిక యూనియన్లోకి మీరు రావాలని చెప్పి రాజిరెడ్డి గారిని బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నేను ఆహ్వానించడం, వారికి లెటర్ రాయడం, వాళ్ళు స్వీకరించి మా యూనియన్లో ఈరోజు వారి యొక్క కార్మిక సమైక్య నుంచి వారు అందరూ వచ్చి ఇలా మా యూనియన్లో జాయిన్ అయినందుకు వారికి మేము ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. భవిష్యత్తులో ఈ బహుజన కార్మిక యూనియన్ ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కష్టం వచ్చినా ప్రధానంగా ఆర్టీసీ కార్మికులని ఆ ప్రభుత్వంలో విలీనం అయ్యేంత వరకు పోరాటంలో ముందు భాగంలో నిలవడానికే ఇవాళ మేము ఈ కంకణం కట్టుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి మా యూనియన్లో జాయిన్ అయినటువంటి రాజిరెడ్డి గారు కానీ, చారి గారు కానీ, యాదయ్య గారు కానివ్వండి, మరి వినాయక రెడ్డి గారు కానీ, వీరందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతూ సుస్వాగతాలతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తు కార్యాచరణ రేపు మేము స్టేట్ కమిటీ వేసుకొని ప్రకటిస్తామని తెలియజేస్తూ రేపు జరగబోయే ఎలక్షన్లలో మరి అన్ని యూనియన్లు కూడా ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వంలో విలీనం చేయడానికి లేబర్ కమిషన్ ఆఫీసులో లెటర్ ఇవ్వడానికి సిద్ధమేనా అని మేము బహుజన కార్మిక యూనియన్గా అడుగుతా ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా మీరు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఆర్టీసీలో ఒకవైపు విలీనం కావాలని కార్మికులు పోరాడుతుంటే, కార్మికులు కోరుకుంటుంటే కొన్ని యూనియన్లు కార్మికుల మధ్యలో విలీనం కావాలని డిమాండ్ చేస్తూ, ప్రమాణం చేస్తూ దొంగచాటుగా ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి ఎన్నికల పేరు మీద చందాలు వసూలు చేయడము ప్రారంభించారు. అసలు విలీనానికి ఎన్నికలకు సంబంధం లేదని నేను భావిస్తున్నా. విలీనం కమిటీలో అవసరం ఉంటే అన్ని యూనియన్లు పెట్టి ఎవరి శక్తి మేరకు వారి సూచనలు సలహాలు ఇస్తారు, వారి పరిజ్ఞానాన్ని విలీన కమిటీ ముందు పెడతారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ప్రభుత్వము కొన్ని యూనియన్లు విలీనం కావాలంటే ఎన్నికలైన తర్వాత గుర్తింపు సంఘాన్ని పెడుతున్నదాన్ని ఈ జాప్యానికి లొంగుబాటుకు కారణమవుతుంది. ఒకే సంఘం కమిటీలో ఉంటే కార్మికుల హక్కులు కారరాస్తపడతాయని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే రిటైర్డ్ అయిన కార్మికులకు బకాయిలు చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 సంవత్సరాలకి వెళ్ళి నెలకు 700 కోట్లు ఇచ్చుకుంటూ ఆ తర్వాత 1000 కోట్లకు పెంచుకుంటూ వచ్చింది. ఈ 3 నెలలకి వెళ్ళి నెలకు 2000 కోట్లు ఇస్తుంది. అంటే ఇప్పటికీ 13-14 వేల కోట్లు ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు. ఆర్టీసీ కార్మికులు కూడా రిటైర్ అయ్యారు, వారు కూడా బకాయిలు రావాలి. వాళ్ళకు 13,000 మంది ఉన్నారు. వారికి ఒక్క రూపాయి చెల్లించిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల బకాయిలు చెల్లించకపోవడం వల్ల చేసుకుంటున్నారు. అసలు పెన్షన్ నుండి
జీతాలు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులకు వేలాది కోట్లు బకాయిలు చెల్లించడానికి ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎలాంటి పెన్షన్ లేని ఆర్టీసీ కార్మికులకు బకాయిలు చెల్లించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కువడం ఖండిస్తున్నాం. ఈ రెండు సమస్యలే కాకుండా రాబోయే ఎలక్షన్లో బహుజన వర్కర్ యూనియన్ గారు కూర్చుంటే మాట్లాడతాం. బహుజన కార్మిక యూనియన్గా అన్ని కార్మిక సంఘాలు బయట చెప్తున్నట్టు విలీనం ముద్దు ఎన్నికలు వద్దని, నిజంగా నీతి నిజాయితీ కార్మికుల పక్షపాతి ఉండి విలీనం కావాలని ఉంటే అందరం కూడా లేబర్ కమిషన్ దగ్గర మేము ఎన్నికల్లో పాల్గొనడం లేదని చెప్పి రాసిస్తే విలీనం ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి సిద్ధంగా రాని యూనియన్ చెప్పి ఛాలెంజ్ చేస్తున్న కార్మిక సంఘాలకు ఎన్నటిపైన రేపు రాష్ట్ర కమిటీలో కూర్చొని నూతనంగా వచ్చిన మాట్లాడాలి, ఇబ్బంది పడుతుందని చెప్పి మా తెలంగాణ సమాఖ్య డిసైడ్ చేసింది వీటికి పోరాడాలని చెప్పి. అదే వాళ్ళ ముందు ప్రపోజల్ పెడతాం. బేస్ ఏదో ఒకటి ఉండాలి పోరాడాలంటే. నేను సకల జనులకు సంబంధించి జేఏసీ కన్వీనర్ పనిచేసిన, ప్రధానమంత్రి దగ్గర పోయినా, దేశ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళా, చాలాసార్లు జేఏసీ కన్వీనర్గా పనిచేసిన, పెద్ద యూనియన్కి పనిచేసిన. నాకు బీకే యూనియన్ రావడం పదవికాంక్షతో రావడం లేదు. ఇప్పుడు ఒకసారి చెప్పాడు ఇది దేశ చరిత్రలో మనకు రావాలని చెప్పి ఒక స్ఫూర్తి సంకల్పంతో స్ఫూర్తితోటి రావడం జరుగుతుంది. మా కలయిక బహుజన సంఘంలో మేము చేరిన కలయిక ఒక మార్పును తీసుకురావాలి ఆర్టీసీ కార్మిక జీవితాల్లో అని చెప్పి, ఆర్టీసీ కార్మికులు అని చెప్పి సంకల్పంతో చేరుతున్నాం. కాబట్టి ఆ వైపు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.